మనందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికి వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. మరి చాలా దినాల నుంచి, చాలా నెలల నుంచి మహిమ కుమార్ యొక్క ఇష్యూ సోషల్ మీడియాలో హల్చల్ అవుతా ఉంది. మీ అందరికీ తెలుసు. మహిమ కుమారి దగ్గర ఏ సాక్ష్యాలు లేకపోయినా మరి ప్రభు కుమార్తో వివాహం చేయాలి లేదా ప్రభు కుమార్ని అరెస్ట్ చేయాలి అని ఈ జాన్ పాల్ కావచ్చు, వీకేఆర్ కావచ్చు, ఇంకా కొంతమంది వృధా ప్రయాస చాలా పడతా ఉన్నారు. దీని విషయంలో మరి వీకేఆర్, జాన్ పాల్ నంద్యాల కూడా వెళ్ళి అక్కడ మాట్లాడటం జరిగింది. అయితే మహిమ కుమారి పక్షంగా ఒక్క సాక్ష్యం కూడా లేకపోవడంతో ఇంకా ఈ ముఠా దొంగలందరూ సర్దుకుంటూ మొదలుపెట్టారు. చివరిసారిగా నంద్యాల వెళ్ళిన వీకేఆర్ అలాగే గబ్బుయేల్ కాదు గాబ్రియల్, వీళ్ళిద్దరూ నంద్యాల వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేశాము, ఇంకా ప్రభు కుమార్ జైలుకే అని చాలా సంకలు గుద్దుకున్న సంగతి మీ అందరికి తెలిసిన విషయమే. అలాగే మణికంఠ స్వామి కూడా గతంలో ఒక వీడియో చేసి ఇంకా 4 రోజుల్లో ప్రభు కుమార్ అరెస్ట్ అవుతున్నాడు, ఇంకా దీని విషయంలో నేను స్పందించట్లేదని ఈ మణికంఠ స్వామి అలియాస్ జాన్ పాల్ సైడ్ అయ్యాడు. ఇక ఈ వీకేఆర్, ఈ గబ్బుయేలు మరి వాళ్ళకున్న జీవనోపాధి పోయింది. దేవుడు వారికున్న ఛానల్ని తీసివేశాడు. ఇప్పుడు 9,000 మంది సబ్స్క్రైబర్లతో పాపం వ్యూస్ లేక వీకేఆర్ విలవెల్లాడుతున్నాడు. నెల కట్టుకోవాల్సిన ఈఎంఐలు కట్టుకోలేక చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఎందుకంటే వీకేఆర్కి సేవ ఏం లేదు, బతుకు తెరువు అంతా యూట్యూబ్ మీదే ఇతను బతుకు తెరువు. ఇప్పుడు ఉన్న బతుకు తెరువు కూడా దేవుడు తీసేశాడు. కాబట్టి ఇంకా 9,000 సబ్స్క్రైబర్లతో తన వ్యక్తిగతమైన వాక్యానుసారమైన విషయాలు పెడితే ఎవరు చూడరని ఇంకా షాలేం రాజు గారిని పట్టుకొని, తండ్రి సన్నిధిని పట్టుకొని వేలాడబడుతూనే ఉన్నాడు ఈ వీకేఆర్. విషయానికి వస్తే దేవుని బిడ్డారా, ఈ ప్రభు కుమార్ మీద ఎఫ్ఐఆర్ అయింది. తొందరలో ప్రభు కుమార్ని అరెస్ట్ చేస్తారు, కోర్టుకు తీసుకెళ్తారని వీళ్ళు మేకపోత గాంభీర్యం ప్రదర్శించి ఎన్నో మాటలు మాట్లాడటం జరిగింది. అయితే ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ చేయాలన్నా, ఆ ఎఫ్ఐఆర్ కట్టినది కోర్టుకి వెళ్ళాలన్నా దాంట్లో నిజాలు ఏంటో ఇన్వెస్టిగేషన్ మొదటిగా జరగాలి. ఎఫ్ఐఆర్ అంటే అదే కదా, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. ఈ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు మొదటిగా జరగాలి. కానీ అలాంటిది ఇంతవరకు ఏం జరగలేదు ప్రభు కుమార్ మీద. ఎందుకంటే అక్కడున్న స్థానిక సిఐ గారు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారో వాళ్ళని పిలిపించి మాట్లాడాలి. అది ఇంతవరకు జరగలేదు. ఎందుకు జరగలేదంటే ఆల్రెడీ వీళ్ళు ఎఫ్ఐఆర్ చేయకముందే ప్రభు కుమార్ ముందుగానే స్టేషన్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అక్కడున్న సిఐ గారు, డిఎస్పి గారు ఈ మహిమ కుమారిని అలాగే ప్రభు కుమార్ని పిలిచి మాట్లాడటం జరిగింది. వాస్తవ అవాస్తవాలు ఏంటో వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయినాయి. అందుకనే వీకేఆర్ పెట్టిన కేసుని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెత్తకుప్పలో వేయటం జరిగింది. ఇంకా వీళ్ళు ఎలాగని సంతోషపడతా ఉన్నారంటే, మన ఎవరైతే ప్రభు కుమార్ బాధితుడు ఉన్నాడో, మహిమ కుమారి బాధితుడు ఉన్నాడో, హైకోర్టును ఆశ్రయించి కేసు పెడితే ఆ హైకోర్టు వాళ్ళు ఒక మంచి నిర్ణయం చేశారు. ఏంటంటే, ఇది హైకోర్టులో కాదు, మీరు లోకల్లో ఉన్న జిల్లా కోర్టులో మీరు దీని విషయం తేల్చుకోండి, ఒకవేళ అక్కడ కనుక కాదు అంటే అప్పుడు మా దగ్గరికి రండి అని హైకోర్టు వాళ్ళు అక్కడి నుంచి దాన్ని జిల్లా కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇది తెలుసుకున్న ఈ ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు, చేతబడి శక్తుల ఫ్యామిలీల నుంచి వచ్చిన మణికంఠ స్వామి, ముసుగు దొంగ ఒక ఆమె ఉంది కదా, ఆమె, వీళ్ళందరూ చంగలు గుద్దుకుంటున్నారు. ఏమని? హైకోర్టులో నుంచి కేసు కొట్టేశారు, చెత్త కుప్పలు వేశారని తమ్నెయిల్స్ పెట్టి వీడియోలు చేయడం జరిగింది. విషయానికి వస్తే హైకోర్టులో ప్రభు కుమార్ పెట్టిన కేసు కొట్టివేయబడలేదు, అది కింద కోర్టుకి పంపించారు. అక్కడ మీరు కింద స్థాయి, జిల్లా స్థాయి దాంట్లో మీరు చూసుకోండి అని చెప్పి ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ కేసు జిల్లా స్థాయి కోర్టులకు రావడం చాలా ఇంకా హర్షణీయం. ఎందుకంటే తొందరగా పని అవుతుంది, తొందరగా దొంగలు ఎవరో బయటపడతారు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలని నేను తెలియపరుస్తున్నాను. ఇకపోతే చేతబడి శక్తుల ఫ్యామిలీ నుంచి వచ్చిన మణికంఠ, ముద్దురు పిల్లల ముగ్గులు మొగుడు, ముసుగు దొంగైన ఆ నోయేజాను, వీళ్ళందరూ పాపం అమాయకులు అయిపోయారు. ఇప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు. ఎట్లాగో మణికంఠ స్వామి సైడ్ అయిపోయాడు. ఎందుకంటే దీంట్లో ఎంత మాత్రం వాస్తవం లేదు, మహిమ కుమారి పక్షంగా ఒక్క నిజం కూడా లేదు, ఒక్క ఆధారం లేదని ఈ మురికి మణికంఠ స్వామికి అర్థమైపోయింది. అందుకని చిన్నగా 4 రోజుల్లో ప్రభు కుమార్ని అరెస్ట్ చేసేస్తారు, ఇంక నేను దాని గురించి పట్టించుకోవట్లేదని ఒక మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి చిన్నగా పక్కకి వెళ్ళాడు. ఇక ఎవడైతే వీకేఆర్ ఉన్నాడో, వీకేఆర్కి కూడా అర్థమైపోయింది ఇంక దీంట్లో పరిస్థితి చేదాటిపోయింది, మహిమ కుమారికి న్యాయం జరగదని
ఇప్పుడు వీకేఆర్ కూడా చేతులు ఎత్తేసి ఎవరికి వాళ్ళే చప్పపడిపోయారు. ఇక వ్యర్థమైన ఆ లైవ్లు పెట్టుకొని ప్రభు కుమార్ గారి గురించి, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ గురించి, షాలేం రాజు గురించి వ్యర్థమైన మాట్లాడుతూ లైవ్లు పెడతా ఉన్నారు. ఈ వీడియో ముఖంగా నేను వీకేఆర్కి, మణికంఠ స్వామికి చెప్పాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా నిజము నిప్పు లాంటిది, ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది, అబద్ధం ఎప్పుడు ఓడిపోద్ది. మీరు ఎన్ని అబద్ధాలు సృష్టించి మహిమ కుమారిని అడ్డం పెట్టుకొని షాలేం రాజు గారిని టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలని ఎంతో ప్రయత్నం చేశారు, కానీ అది మీ వల్ల కాలేదు. ఎందుకంటే షాలేం రాజు గారి పక్షంగా దేవుడు ఉన్నాడు. ఇది న్యాయబద్ధంగా జరుగుతున్న పరిచర్య, పరిశుద్ధాత్మ దేవుడు ఉండి జరిగిస్తున్న పరిచర్య ఇది. ఈ వీకేఆర్, మణికంఠ స్వామి చెప్తున్నారు, మీలాంటి వాళ్ళు అనేక మంది షాలేం రాజు గారిని ఏదో చేయాలి, ఆ పరిచర్ని డిస్టర్బ్ చేయాలని వ్యక్తిగతమైన ఫ్యామిలీ మ్యాటర్స్ను కూడా సోషల్ మీడియాలో పెట్టి ఎంతోమంది హల్చల్ చేశారు. వాళ్ళల్లో అలాంటి కుక్కల్లో మీరు కూడా ఒక 2 కుక్కలు. ఎన్నో కుక్కలు మరిగినాయి, ఆ మరిగే కుక్కల్లో మీరు కూడా 2 కుక్కలు. ఇలాంటి కుక్కలు ఎన్నో మరిగినా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ కానీ, షాలేం రాజు గారికి కానీ మీరు ఏమీ చేయలేరు. ఎందుకంటే మీరు చెప్పే మాటలని అవాస్తవాలని ప్రజలందరూ నమ్ముతున్నారు. ప్రజలందరికీ తెలుసు షాలేం రాజు గారి వ్యక్తిత్వం ఏంటో, ఆయన బోధలు ఏంటో, ఆయన మనస్తత్వం ఏంటో భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో ఉన్నవారు చాలామంది కూడా షాలేం రాజు గారు అంటే ఏంటో అర్థమైపోయింది. ఇప్పుడు మీరు చూడండి, ఒక్క విషయం నేను చెప్తాను. వీకేఆర్ లైవ్ పెట్టి వీడియోలు చేస్తున్నాడు కదా, ఎంతమంది చూస్తున్నారు? 1000 మంది, 12 మంది. అంటే ఏమర్థమవుతుంది? వీకేఆర్ చెప్పే మాటల్లో ఎంత మాత్రం వాస్తవం లేదు, వీళ్ళన్నీ కల్పించుకొని అబద్ధాలు చెప్తా ఉన్నారని చాలామందికి అర్థమైపోయింది. ఒక పక్కన మణికంఠ స్వామి శాంతం సైడ్ అయిపోయాడు. కానీ వీకేఆర్, ఈ నోయాజాన్ అనే ఒక ఆవిడ ఉంది. నోయాజాన్ ఎవరు అంటే అది నేను చెప్పకూడదు, మీరు అనకూడదు. ముసుగట్టుకొని మాట్లాడే వాళ్ళని ఏమంటారో మీరే ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి మినిస్ట్రీని కానీ షాలేం రాజు గారిని ఏదో చేయాలని చాలామంది తపన పడ్డారు. దేవుడే వాళ్ళ తపన అణిచివేశాడు. ఇకపోతే వీకేఆర్ కూడా ఏదో చేయాలనుకున్నాడు, కానీ దేవుడు ఉన్నాడు కదా. దేవుడు ఏం చేశాడంటే వీకేఆర్ యొక్క ఛానల్ని తీసేశాడు. 2 లక్షల మంది సబ్స్క్రైబర్ ఉండాల్సిన వీకేఆర్ ఛానల్ ఒక్క దెబ్బతో ఎగిరిపోయింది. ఎప్పుడైతే ఈ ఛానల్ ఎగిరిపోయిందో ఇంకా వీకేఆర్ చేసేది ఏమీ లేక తన సబ్స్క్రైబర్స్ అందరూ పోయారు, ఫాలోవర్స్ అందరూ పోయారు. ఇప్పుడు కొత్త రకమైన భిక్షాటం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, నేను మహిమ కుమారి విషయంలో నేను చాలా స్పందించాను, చాలాసార్లు ఆమె దగ్గరికి వెళ్ళి వస్తూ ఉన్నాను, నా దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేసి 20,000 రూపాయలు అప్పు చేసి నేను మహిమ కుమారి దగ్గరికి వెళ్ళాను, కాబట్టి మీరు కూడా ఆర్థికంగా సహాయం చేయండి అని ఆ గాబ్రియల్ ఆయన ఇద్దరు లైవ్ పెట్టి అడుక్కుంటాం, మీరు చూసే ఉంటారు. బహుశా కాపీరైట్ స్ట్రైక్స్ వస్తున్నాయని నేను అది మీకు చూపించట్లేదు. ఇప్పుడు వీకేఆర్ పరిస్థితి ఏంటంటే, ఎక్కడన్నా ఊరికి వెళ్ళడానికి కూడా చిల్లిగా కూడా దొరకట్లేదు. ఎందుకంటే యూట్యూబ్లో ఆదాయం పోయింది. గతంలో నా వీడియోస్లో కూడా నేను చెప్పాను, తనంతటి తానే చెప్పాడు, నాకు యూట్యూబ్ ద్వారా నెలకి 30 నుంచి 40,000 రూపాయల ఆదాయం వస్తుంది, ఇంకా నన్ను అభిమానించే వాళ్ళు నాకు కొంత అమౌంట్ని పంపుతారు, దానివల్లనే నేను బ్రతుకుతున్నానని వీకేఆర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ బ్రతుకు తెరువు పోయింది కాబట్టి మళ్ళీ బ్రతకాలి అంటే ఏదో లోకంలో ఒక సామెత చెప్తారు కదా, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటారు అన్నట్టు, షాలేం రాజు గారి మాట వీకేఆర్ నోటను ఉండకపోతే ఆడి వీడియోలు ఎవడు చూడడం. అందుకనే ప్రతి తమ్నైల్లో షాలేం రాజు గారి ఫోటో పెడితేనే ఈ ప్రపంచం అంతా షాలేం రాజు గారి ఫోటో ఉందని చెప్పి వీకేఆర్ కోసం కాదు, షాలేం రాజు గారి ముఖాన్ని చూసి వాడు వీడియో ఆన్ చేస్తారు. ఈ వీడియో ఆన్ చేయడం వల్ల, ఈ యాడ్ల వల్ల అతనికి కొంత డబ్బులు వస్తాయి. కాబట్టి ఈ వీకేఆర్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఇంకా డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఇంకా షాలేం రాజు గారిని నేను బయట పెడతాను, ఆయన నిజాలు బయట పెడతాను, అక్కడ ఉన్న సేవకులందరూ వ్యభిచారులు, తండ్రి సన్నిధి వ్యభిచార సన్నిధి, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో ఎన్ని సవాళ్ళను పాతి పెట్టారు అని ఇలాంటి ప్రలాభాలన్నీ పేలుతూ ఉన్నాడు. అవన్నీ అవాస్తవాలన్నీ తెలుసు. నిజంగా వీకేఆర్ దగ్గర తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో ఉన్న దైవజనులు వ్యభిచారులు, వాళ్ళకి చెడ్డ సాక్ష్యాలు ఉన్నాయంటే ఇది 2-3 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాడు ఈ మాట. ఇంతవరకు ఒక్క సాక్ష్యం అన్నా చూపించాడా? నిజంగా వీకేఆర్ నేను అడుగుతున్నాను, నీకు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం దేవుడు నీకు ఏమైనా పెడితే, నువ్వు నిజాయితీ కలిగిన సేవకుడు అయితే నువ్వెందుకు ఆ ప్రూఫ్స్ బయట పెట్టలేదు? ప్రూఫ్స్ బయట పెట్టలేదు అంటే నీ దగ్గర దానికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు. అనవసరంగా నిరాధారంగా ఒక మంచిగా వాడబడుతున్న దైవజనుడి మీద నెపం అవటం నీకు అంత మంచిది కాదు. ఎందుకంటే సౌలు కుటుంబీకుడు అన్న షిమి
దావీదు వెళ్తా ఉన్నప్పుడు దావీదుని శపిస్తూ వచ్చాడట. నరహంతకుడా, చీపు చీపు అని చెప్పి షిమి దావీదుని శపిస్తూ ఉంటే దావీదు షిమి మీద జాలిపడి, పోనీండ్రా, దేవుడు వాడికి అవకాశం ఇచ్చాడేమో, వాడిని శపించనివ్వండి, ఆ శాప వచనాలని దేవుడు నాకు దీవెనగా మారుస్తాడని దావీదు పలికాడు. ఇప్పుడు నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావంటే షిమి ప్లేస్లో ఉన్నావు. షాలేం రాజు గారు ఏ ప్లేస్లో ఉన్నాడో తెలుసా? దావీదు గారి ప్లేస్లో ఉన్నాడు. నీకు పుట్టగతులు లేకుండా పోయినాయి కాబట్టి ఇంకా షాలేం రాజు గారిని 4 దూషణ మాటలు మాట్లాడితే నలుగురు చూస్తారు, దాని ద్వారా నేను పోషించబడతానని. చివరికి బైబిల్ గ్రంథంలో ఏమైంది? షిమి ఎవరైతే దావీదుని దూషించాడో, శపించాడో, ఆ షిమికి చివరికి ఆశ్రయం ఎవరయ్యారంటే దావీదే అయ్యాడు. దావీదు గారు దిక్కయ్యాడు. దావీదు రాజు అయిన తర్వాత షిమి దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే, పోనీలే బ్రతుకు పోరా అని చెప్పి షిమిని బ్రతకనిచ్చాడు దావీదు. వీకారు నీకు కూడా చెప్తున్నా, ఇప్పుడైనా నీ అహంకారాన్ని, అహంభావాన్ని వదిలిపెట్టి దీన మనసు కలిగి ఇలాంటి దైవజనుల మీద, షాలేం రాజు గారి మీదే కాదు, చాలామంది దైవజనుల మీద, నువ్వు ఆ మణికంఠ స్వామి గారు ఇద్దరు మీరు గనక మారు మనసు పొందకపోతే షిమికి పట్టిన గతి మీకు పట్టిద్ది. నెపాలు మోపటం ఆపేసి ముందు సేవ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మణికంఠ స్వామి గారికి కూడా నేను చెప్తున్నా, నువ్వు ఏ ప్రాంతంలో అయితే సేవ చేస్తున్నావో, నశించిపోతున్న ఆత్మలు చాలామంది ఉన్నాయి. ఎందుకు వాళ్ళ విషయంలో నువ్వు స్పందించట్లా? రోజు లైవ్లు పెట్టుకొని కూర్చొని ప్రతి దైవజనుడి గురించి మాట్లాడి నీకు దేవుడిచ్చిన సమయాన్ని ఎంత వృధా చేసుకుంటున్నావు ఒకసారి ఆలోచించు. ఇప్పుడైనా వీకేఆర్ కానీ, మణికంఠ స్వామి కానీ ఎవడైనా సరే ఎదుటి సేవకుల మీద వీడియోస్ చేస్తూ ఉంటే మీరు ఇప్పుడైనా ఆ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా దేవుడు మీకు వేయాల్సిన శిక్ష మీకు వేస్తాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో సేవకులు మరి కఠినమైన తీర్పు ఎదుర్కొంటారని రాయబడింది. ఖచ్చితంగా మీరిద్దరూ కఠినమైన తీర్పులో నిలబడతారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని వాక్యానుసారంగా బ్రతకండి. ఆత్మల విషయంలో, ఆత్మల రక్షణ విషయంలో ఒక భారం కలిగి ప్రయాసపడమని నేను తెలియపరుస్తున్నాను. ఎవడైతే వీడియోలు చూసి, ఈ మణికంఠ, ఈ వీకేఆర్ గారి వీడియోలు చూసి ఆహా ఓహో అని కామెంట్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారో, మీకు కూడా ప్రేమపూర్వకంగా చెప్తున్నా, మీరు దుర్బోధలో ఉన్నారు, దుర్బోధకులను వెంబడిస్తున్నారు. ఇలాంటి బోధకులను కనుక మీరు వెంబడిస్తే వారు వెళ్ళిన నరకానికి మీరు కూడా వెళతారు. కాబట్టి ఇప్పుడైనా అసత్యాలు ఏంటో తెలుసుకొని, ఎందుకు వీళ్ళు నేరారోపణ చెప్తున్నారు, ఏం ఆధారాలు చూపించకుండా ఎందుకు ఇలా చేస్తున్నారని ఆలోచించాలని ఈ ఫాలోవర్స్కి కూడా, వీకేఆర్ మణికంఠ ఫాలోవర్స్కి కూడా నేను తెలియపరుస్తూ, మహిమ కుమారి కేసు ఫైనల్కి వచ్చింది. ఈ కేసులో విజయం ప్రభు కుమార్దే. ఎందుకంటే అన్ని ఆధారాలన్నీ మనం పరిశీలిస్తే ఈ మహిమ కుమారి ఎన్నిసార్లు మాటలు మార్చిందో మీరు అందరూ చూశారు. ప్రారంభం నుంచి చివరి దాకా ఒక వీడియోలో ఒకలాగా మాట్లాడుతుంది, ఇంకో వీడియోలో ఇంకొకలాగా మాట్లాడుతుంది. ఇలాగా ఒక మతి స్థిమితం తప్పిన వ్యక్తిలాగా ఆమె ప్రవర్తిస్తూ ఉంది. ఇలాంటి విషయంలో చాలామంది వచ్చి, షాలేం రాజు గారు మీరు స్పందించవచ్చు కదా, ఆడపిల్లలకి న్యాయం చేయొచ్చు కదా అంటున్నారు. ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తే షాలేం రాజు గారు అస్సలు ఒప్పుకోడు. ఈ విషయాన్ని దయచేసి అందరూ గమనించాలి. ఎందుకు షాలేం రాజు గారు మౌనంగా ఉన్నాడు? అన్యాయం జరిగిన మౌనంగా ఉంటాడు, అస్సలు ఊరుకోడు ఆయన. ఎందుకంటే ఈ కేసులో ఆ మహిమ కుమారి కావచ్చు, ఈ మురికి గుంటగాడు కావచ్చు, ఈ వీకేఆర్ ముగ్గురు పిల్లల ముద్దుల మొగుడు కావచ్చు, వీళ్ళు చెప్పేవన్నీ అసత్యాలు. ఒక ఆధారం కూడా లేకుండా ఎలాగా ఒక నిజాయితీ కలిగిన దైవజనుడి మీద ఆయన నెపం మోపుతారు? ఎలాగ ఒక నిజాయితీ కలిగిన సేవకుడిని ఒక అన్యాస్త్రాయాన్ని ఆవిడకి ఇచ్చి పెళ్లి చేయాలని మీరు ఎలాగ పట్టుబడతారు? ఈ లోకంలో, సమాజంలో ఆడపిల్లకి ఎంత విలువ ఉందో అంతకంటే విలువ ఒక దైవజనుడికి ఉంది. దైవజనుడు సమస్తాన్ని విడిచిపెట్టి తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి యవన ప్రాయంలోని దేవుని కొరకు పట్టబడి ఆ నంద్యాల ప్రాంతంలో తినక కొన్ని నెలలు, సంవత్సరాలు ప్రయాసపడితే దేవుడు కొద్ది పరిచర్య అప్పచెప్పాడు. ఈ పరిచర్య చేయటం ఇష్టం లేని అక్కడ స్థానికులు, ఈ వీకర్లు అంటాడు, మురిక్కుంట్లు అంటాడు, ఈ మహిమ కుమారిని డబ్బులకి కొనేసి బురద జల్లి ఎలాగైనా పరిచయం డిస్టర్బ్ చేయాలి, షాలేం రాజు గారిని బ్లేమ్ చేయాలని నెపంతో ఎన్ని చేస్తూ ఉన్నారు. దయచేసి విఘ్నులైన వారు ఈ విషయాలన్నీ గమనించండి. ఈ హైకోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్తానని మహిమ కుమారి చెప్తుంది. ఏ కోర్టుకి వెళ్ళినా అసలు ముందు ఎఫ్ఐఆర్ కాపీ కోర్టులోకి వెళ్ళలేదు. ఆ కేసు ఎప్పుడూ కొట్టివేయబడింది. ఈ మురికి గుంటగాడు, వీకేఆర్ గాడు మీరు ఈ విషయాలు గమనించి బుద్ధి తెచ్చుకోండి. మీరు మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించినంత మాత్రాన సమాజంలో ఉన్న ప్రజలందరూ అంత చేతగానోళ్ళు కాదు, అంత అమాయకులు కాదు. మీరు చెప్పే మాటలకి నమ్మటానికి నేను తెలియపరుస్తూ మరొకసారి ఇద్దరిని హెచ్చరిక చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.